కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రతిసారి తట్టి లేపుతా ఉన్నాం. అది గోదావరి బనకచెర్ల కావచ్చు, గోదావరి నల్లమల సాగర్ కావచ్చు, కృష్ణా నదీ జలాలలో అతి తక్కువ నీటి వినియోగం విషయంలో కావచ్చు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. బహుశా ఇవాళ కూడా నేను మాట్లాడినాక బ్యాక్ డేట్ తో ఉత్తరం వస్తుంది అనుకుంటా రాత్రికి. ఇప్పటికీ 5-6 సార్లు అట్లే అయింది. నేను మాట్లాడడం మొద్దు నిద్ర లేపితే అప్పుడు బ్యాక్ డేట్ తో 2 రోజుల కింద డేటు వేసి ఇవాళ సాయంత్రం రిలీజ్ అవుతుంది లెటర్. ఇప్పటికి అట్లా 3 సార్లు అయింది. బహుశా ఇవాళ కూడా అదే ఇద్దాము. సరే, ఏది ఏమైనా మాకు ఏ బ్యాక్ డేట్ రాస్తుంది, ఏ డేట్ వేస్తుంది కానీ రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం.